సో ఇవాల్టి నుంచే ఫస్ట్ ఓడిఐ వర్సెస్ ఇంగ్లాండ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, ద ట్రయో ఇస్ బ్యాక్. బూమ్రా 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు మళ్ళా ఓడిఐ ఫార్మాట్లో ఇండియాకి కంబ్యాక్ చేస్తున్నాడు. అండ్ ఈ ఫస్ట్ ఓడిఐ జరుగుతుంది ఎడ్జ్బాస్టన్లో, రోహిత్ శర్మకి ఫేవరెట్ గ్రౌండ్. లాస్ట్ 3 మ్యాచెస్ ఈ గ్రౌండ్లో ఆడినప్పుడు రోహిత్ 3 మ్యాచ్లకి 3 సెంచరీలు కొట్టాడు. ఆ మ్యాచ్ కంటే ముందు 91, ఈ గ్రౌండ్లో యావరేజ్ వచ్చేసి 90. ఆన్ ద అదర్ సైడ్ విరాట్ కోహ్లీ లాస్ట్ 7 ఓడిఐ మ్యాచెస్లో 3 50లు 3 సెంచరీలు. ఇంకొక 203 రన్స్ కొడితే 15,000 రన్స్కి రీచ్ అవుతాడు. సచిన్ టెండూల్కర్ తప్ప ఆ ల్యాండ్ మార్క్ ఇంతవరకు ఫార్మాట్లో ఎవరు రీచ్ అవ్వలే. సో దానికి కూడా దగ్గరలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇద్దరు రోకో మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ బూమ్రా ఎలా బౌలింగ్ వేస్తారు చూడాలి. ఎందుకంటే బూమ్రాని మినహాయిస్తే ఇది చూడండి, ఈ టేబుల్ వేస్తున్నా వేరే బౌలర్స్ దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. మరి ఈ సిరీస్లో ఇదేమైనా ఫరక్ పడుతుందో చూద్దాం. ఇంగ్లాండ్ ఈ ఫార్మాట్లో స్ట్రగుల్ అవుతున్నారు. T20 ఫార్మాట్లో దుమ్ములేపై పర్ఫార్మెన్స్ చూపించారు, వైట్ వాష్ చేశారు. కానీ ఓడిఐ ఫార్మాట్లో లాస్ట్ 35 మ్యాచెస్లో గెలిచింది ఓన్లీ 12 మ్యాచెసే. అంటే 34% విన్ పర్సెంటేజ్ ఉంది లాస్ట్ 35 మ్యాచెస్లో. అలా అని మ్యాచ్ క్లోజ్ అవ్వదని కాదు. ఇంగ్లాండ్ హ్యావ్ ఏ గుడ్ స్క్వాడ్, బౌలింగ్ యూనిట్ చాలా మంచిగా ఉంది. కానీ ఇండియా బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, హూ ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ మీ ప్రకారం కింద కామెంట్ చేయండి.